వెంకటకృష్ణ గారు సార్ ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారము. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాపక్షం, ప్రభుత్వమే ప్రజలు. ప్రజలకు వచ్చే సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రశ్నలని లేవనెత్తే బాధ్యత, విమర్శించే బాధ్యత విపక్షానిది. విపక్ష బాధ్యత ఈరోజు చాలామంది దేశం మొత్తాన కాదు ప్రపంచం మొత్తాన సిజేపీ పిల్లలు చేస్తుందనే చర్చ వచ్చింది. ఎందుకు ఇక్కడ ప్రతిపక్షం ఫెయిల్ అవుతుందా? ప్రతిపక్షం ఫెయిల్ అయితే ఇలా విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చిందా అనే విమర్శ కూడా నేను విన్నా. ఆ పరిస్థితిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే హౌస్లో ఉండే మిగతా పక్షాలన్నిటికి కూడా ఆయన నాయకత్వం వహించే రాహుల్ గాంధీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక చర్చ, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఒక చర్చ. అసలు క్యాబినెట్లో ఎవరైనా స్టేక్ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికైనా ప్రయత్నం చేయలే. లైట్గా ఏదొచ్చినా సరే మనము దాన్ని అణచివేయచ్చులే, ఏదైనా రాజకీయ పక్షం నుంచి వస్తే దాన్ని ఏదో అంటగట్టచ్చులే, ఇంకో వర్గం నుంచి వస్తే దాన్ని అట్లా అంటగట్టచ్చులే అని ఒక నిర్లక్ష్యం ఈరోజు ఇంత ఉపద్రవాన్ని వాళ్ళకి తెచ్చిపెట్టింది. నేను నా దృష్టిలో ఎవరు కూడా ఊహించారు కదా. ఒక 25,000 మంది ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే స్థాయికి వచ్చిందనంటే ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, రెండవది ప్రభుత్వం ఫెయిల్యూర్ను. నీట్తో పాటు ఇతర పరీక్షల విషయంలో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఆక్షేపణలు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వంగా నిర్లక్ష్యం చేస్తే సభ చర్చించాలి. సభ ఉన్నదే ప్రజా సమస్యలు చర్చించడానికి. మరి నీ బీఎస్సీలో ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీనో దద్దరిల్లేటట్టుగా చేస్తుందని మన మీడియా అంతా కోడే కూస్తున్న క్రమంలో ఇది ప్రజా సమస్య కాకుండా, విద్యార్థుల సమస్య కాకుండా, యువకుల సమస్య కాకుండా ఇంకా ఏ సమస్యను చర్చిస్తాం మనం? ఈ సమస్యను ముందు మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల యొక్క వాణినే వినిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము అధికార పక్షాన్ని అడుగుతుంటే దాని విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇంకో మంత్రి గారు ఏమంటున్నాడు, ఆయన మాటకు మాట మారుస్తున్నాడు, డిమాండ్లు మారుస్తున్నాడు. మేము ఇదంటే ఆయన అదంటున్నాడు. కానీ ఈ శల్యసారథ్యాలు ఎవరికి తెలియని విపక్షాన్ని ఫెయిల్యూర్ చేయడానికి ఇలాంటి సారథ్యాలు వహించి అది చర్చకు రాకుండా చేసి విపక్షాన్ని బదనాం చేయడానికి అలా ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మోదీ గారి యొక్క ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా సరే 12 ఏళ్ళు ఆల్మోస్ట్ పుష్కర కాలంలో మీకు వ్యతిరేకత అనేది తెలియదు, రుచి తెలియదు. ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దీన్ని వ్యతిరేకించలేరు. అయ్యేమో రాజకీయ నాయకులు కాదు, ఆయన ఎవరో ఉన్నారుగా ఎల్వైజీ ఆపోలు 5 పోయినట్టు, టీఎంసీలో కొంతమందిని తీసుకున్నట్టు, విజయ్ అది మన ఏంది డిఎంకే నుంచి అందరూ మద్దతు చెప్తారు అన్నట్టుగా కాదుగా. పిల్లలకి ఏం అక్కర్లేదు, వాళ్ళ చావులు చూస్తుంటూ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మేము అవసరమైతే ఇక్కడ చేస్తామని వచ్చిన విద్యార్థుల మీద లాఠీ చార్జీ ఇష్టానుసారంగా చేసిండ్రు. కొంతమంది పిల్లలైతే కొట్టండి, మీరు ఇష్టం వచ్చినంత వరకు కొట్టండి, కానీ మా సమస్య పరిష్కరించండి అంటున్నారు. ఇప్పటికి కూడా స్పందించకపోతే దీన్ని ఎవరితో అంటగడతారు? ఇది ఏ మతంతో అంటగడతారు? ఇది ఏ దేశంతో అంటగడతారు? ఈ దేశంలో వచ్చిన సమస్యకు అడ్రస్ చేయడానికి ప్రభుత్వం లేకపోతే ఇది ఎవరు ప్రభుత్వం? నేను అందుకనే అంటున్నా, బ్రిటిష్ వాడన్నా చెప్తే వినేది, బీజేపీ నాయకత్వం వింటలేదు. కానీ పరిపాలించినట్టున్నది. దయాకర్, నాదొక స్ట్రైట్ క్వశ్చన్ అండి మీకు. చెప్పండి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపు 1.5 సుమారుగా అటు ఇటు అయింది కదా సబ్జెక్టు కరెక్షన్. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఇష్యూని టేకప్ చేసి సరే వాళ్ళు యూత్ మెల్లమెల్లగా మొదలై నిన్న అంత పెద్ద మూమెంట్ వచ్చేదాకా మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాహుల్ గాంధీ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని టేకప్ చేయలేదు? నిన్న వాళ్ళు వచ్చి అంత ఉద్యమం చేసిన తర్వాత ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది? సభలో ఆ సమస్యను చర్చించాల్సింది విపక్షంగా రాహుల్ గాంధీ గారు. నో డౌట్. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని కంపేర్ చేసుకోండి. జాయింట్ యాక్షన్ కమిటీ, మిగతా ప్రజా సంఘాలు, పౌర సమాజం అంతా కూడా హైదరాబాద్లో లేదంటే రూరల్గా అంతా ఉద్యమం చేస్తాయి. ఈ సమస్యను చర్చించేది ఎవరు? అక్కడ ఉన్న ఎంపీలు. ఇక్కడ ఉన్న ప్రభుత్వము
ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ ఆ రోజు అడ్రస్ చేయనప్పుడు ఏమైంది, మా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వాని వినిపించింది. అట్లనే ఇప్పుడు ప్రజల సమస్యల్ని చర్చించే కేంద్రం అది కాబట్టి మేము ఇప్పుడు స్పందించకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి విద్యార్థులే మమ్మల్ని బదనాం చేసే పరిస్థితి వస్తుంది. అది పక్కన పెట్టండి, బట్ నా రెస్పాన్సిబిలిటీ కదా ఇది, నా కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, నేను అడిగే హక్కు కలిగి ఉన్నా కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు బీఏసీలో ఈ సమస్యను చర్చిద్దాం దీన్ని అని పెట్టే హక్కు కలిగి ఉన్నాడు. అది పెట్టడానికి సిద్ధంగా లేరు, మాట్లాడిపిస్తా అంటారు. దాన్ని రేపు బీఏసీలో ఆల్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిరసన కూడా మోదీ గారికి అవగాహన పెరగాలి. అవగాహన ఏమంటున్నా, ఈ నిరసన వెనుక ఉన్న ఉద్దేశం మిగతా నిరసనల మాదిరిగా ఇది కాదు అనే విషయాన్ని విద్యార్థుల అంశంలో రాజకీయాలు చేస్తే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కారు, వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు పసిగట్టగలుగుతారు. పేపర్ లీక్లతోనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయింది, వరుస పేపర్ లీక్లతో. అది మరి ఆ ప్రమాదం వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ అంశాలు పక్కన పెడదాం సార్, ఇప్పుడు నీట్ అంశంలో ఒక నెల కింద మీరు పెట్టిందని అన్నారు. నెల తర్వాత కూడా ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళకి శిక్ష లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పాప పరిహారం అయినట్ట లెక్క. చనిపోయిన పిల్లలకు ఎవరు బాధ్యత వహించాలి? క్యాబినెట్ దానికి బాధ్యత వహించదు. అకౌంటబిలిటీ అనేది, ఆన్సరబుల్ అనేది ఎవరికి? మీరు అది చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. మీరు మంత్రివర్గ విస్తరణ చేసుకోగలుగుతారు, మంత్రులను మార్చుకోగలుగుతారు 2 సంవత్సరాలకు ఒకసారి. అవినీతి చేసిండు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పిన మంత్రిని తొలగించడానికి ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతుంది ప్రభుత్వము? ప్రభుత్వం అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినా కూడా మేము దాన్ని బలంగా ఆ వాణిని వినిపించకపోతే మేము కూడా ఫెయిల్ అయినట్టే కదా. ఆ మేరకు ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే ఇది మొండిగా ఉండే ప్రభుత్వంగా మారిపోతుంది. దాని పర్యవసనాలు వాళ్ళే అనుభవిస్తారు.